మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల తండ్రి, ప్రేమాస్వరూపుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధాన పాత్రుడా, నిత్యుడు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి క్షేమాన్ని కలుగు చేసినందుకు ఆయనకి స్తోత్రం. ఈ దాసులు ప్రభా లోకంలో నుండి మీరు పిలుచుకొని ఈ రాత్రి మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు ఏర్పరచుకుంటున్నందుకు ఆయనకి స్తోత్రం. ప్రభా, మనసులుగా మేము చేతులు ఉంచుతున్నాం. పరలోకము నుండి హస్తాన్ని సాపమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరే ప్రతిష్ఠించండి. ఈనాటి నుండి ప్రభు అంతవరకు వారు చేపట్టుకుని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన స్తోత్రాలు. ప్రభు, అన్ని బిడ్డల పట్ల మీ చిత్తం ఏదైందో అది సంపూర్ణంగా నెరవేరేట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన స్తోత్రం. ఈ రాత్రి మా ప్రార్థన వ్యర్థమైపోకున్నట్లుగా అది ఫలించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన సేవకులందరి సంఘాలన్నీ మీ చేతులకు అప్పచెబుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. సేవకులందరూ లేచి నిలబడదాం. ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. ఇంకా అక్కడ ఉన్న సేవకులు డయాస్ దగ్గరికి రండి. ఈ ప్రశస్తమైన ఈ ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమం వీరిద్దరూ కూడా దేవుని సేవకు, దేవుని పరిచర్యకు ప్రతిష్ఠించుకుంటున్నారు. అవును కదా? ఇంతకాలం లోకంలో జీవించి, లోకంలో బ్రతికి తమ జీవితాలు బ్రతికారు. కానీ ఇక నుంచి మేము ప్రభు కొరకు తీర్మానం చేసుకోవాలి, ప్రభు కొరకు జీవించాలి. చావైనా బ్రతుకైనా మమ్మల్ని రక్షించిన ప్రభు, మమ్మల్ని కాపాడిన ప్రభు, ఆయన మమ్మలను సజీవుడిగా ఉంచిన ప్రభుకి మా ఈ శాశ్వత జీవితం, మా మరణాంతరము వరకు కూడా సేవలో, పరిచర్యలో, అనేక ఆత్మల రక్షణార్థము మేము జీవిస్తాము, మేము బ్రతుకుతాము అని తీర్మానం చేసుకునే బిడ్డలను దేవుడు వీరి జీవితాలను, వీరి సేవా పరిచర్యను దేవుడు నిండారుగా ఆశీర్వదించాలని ప్రార్థనాపూర్వకంగా ఒక్కొక్కరుగా ఆలస్యం చేయక, దీర్ఘ ప్రార్థన చేయక, ఒక్క నిమిషంతో సరే. మోకాలు నొప్పిగా ఉందంట కొంచెం. అందరూ దైవ సేవకులు అందరూ కూడా వారి ఇద్దరు చేతులు ఉంచుతారు. ఈ నూనె రాసి వీన్ని దేవుని సేవకు. ఇంతవరకు మీరు చూసిన అనిలు, ఎస్తేర్ రాణి ఒకప్పుడు లోకంలో జీవించారు, లోకంలో బ్రతికారు, ఒకప్పుడు సంఘ బిడ్డలుగా జీవించారు. ఇక నుంచి వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన బిడ్డలుగా, ఉన్నతమైన పరిచర్య కొరకు దేవుడు ఈ లోకంలో అందరికంటే, అన్నిటికంటే గొప్పదే ఏదైనా ఉన్నదంటే ఆయన ఉన్నతమైన పరిచర్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉన్నతమైన పరిచర్య కోసమై సువాసనగా ఉండాలని, అనేక మందికి పరిమళ వాసనగా మీరు జీవించాలని, నిండారుగా మీ బ్రతుకులు క్రీస్తులో వెదజల్లాలని, అనేక ఆత్మల పంట కలిగి జీవించాలని, వీరు జీవితంలో ఉన్నతమైన పరిచర్యలో కొనసాగించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి బిడ్డలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సేవలోనే విశ్వాసను విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీవే నా శ్వాసయ్యా, నీవే నా ధ్యాసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ప్రాణము
అయిపోకండి. నేను చెప్తాను, దయచేసి ఎవరు తొందరపడదు. ప్రార్థన. పరిశుద్ధుడా, దయగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. యెషయాని అగ్నితో పెదవులు కాల్చినట్లుగా నీ బిడ్డలను కాల్చి నీ పరిశుద్ధ అగ్ని ద్వారా అయా నీ పరిశుద్ధ ఆత్మతో సేవా పరిచర్యలో దివారాత్రులు ఆత్మల రక్షణ కొరకు నీ బిడ్డలను నువ్వు పిలుస్తున్నావు నమ్ముతున్నావు కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బిడ్డల కొరకు అభిషేకం చేస్తూ ఉండగా దైవ సేవకులందరినీ నీ ఆత్మతో నింపి అందరు ఆత్మలు వారికి శక్తి ఉండి సేవలో ఫలించినట్లు సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చేయండి. అందరూ పెట్టాలి. ఇద్దరు మీద తల్ల వచ్చినట్లయితే కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, స్తోత్రం. మహాగణుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ దినము ప్రభా నీ ఏర్పాటులో ఉన్నటువంటి దినము. అవునయ్యా. జగత్తు పునాది వేయబడకమునుపే నీ అనాది ప్రణాళిక నాయనా. ఇదిగో మా ప్రియులు సహోదరులు అనేలను బట్టి ప్రభా, ఇస్తే లెక్కను బట్టి ప్రభా, బిడ్డలను ప్రభా తండ్రి నీ సేవ కొరకు మీరు పిలుచుకున్నారు, ఏర్పరుచుకుంటున్నారు తండ్రి. నీ అభిషేకమును ప్రభా బిడ్డలపై ఉంచుతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఆనాడు నీ అభిషేకినటువంటి దావీదు ప్రభా నీ హృదయానుసారుడైన మనుష్యుడిగా మార్చబడి నీ చిత్తమును నెరవేర్చాడు. స్తోత్రములయ్యా. బిడ్డలు కూడా రాబోయే దినాల్లో ప్రభా నీ పనిలో ఓ నా తండ్రి బలమైన పాత్రలుగా వాడబడి ఇదిగో దైవ సేవకులందరి సమక్షములో ప్రభా, పరిశుద్ధాత్మ దేవాని సమక్షములో నాయన బిడ్డలు ప్రభా నా తండ్రి నూనెతో తల అంచబడి ఉండగా ఆనాడు ప్రభా నా తండ్రి ఇదిగో నాయన సమూయేలు ద్వారా నాయన దావీదును మీరు అభిషేకించినట్లుగా నాయన ఇదిగో దైవ సేవకుల ద్వారా ప్రభా నాయన అభిషేకించబడుతున్నటువంటి బిడ్డలను ప్రభా రాబోయే దినాల్లో బలమైనటువంటి పాత్రలుగా మీరు వాడుకొందురుగాక. నీ కృప బిడ్డలపై నిలిచి ఉండును గాక. బిడ్డలు నిలిచిన ప్రతి స్థలములో నువ్వు ప్రభా నీదు సాక్షులుగా నిలబడుదురు గాక. బిడ్డలు నాయన నిలిచిన స్థలములో నీ ఆత్మ కుమ్మరించబడును గాక. అయా నీకు సాక్షులై భూదిగంతముల వరకు ప్రభాదైన బలమైనటువంటి పాత్రలుగా వాడబడును గాక. పరిశుద్ధాత్ముడా బిడ్డలను మీరు అభిషేకించండి నాయన. పరిశుద్ధాత్ముడా నీ శక్తి చేత బిడ్డలను మీరు తాకండి నాయన. పరిశుద్ధాత్మభిషేకము బిడ్డలపైకి దిగి వస్తుండగా అందరూ శక్తి బిడ్డలపైకి దిగి వస్తున్నట్లుగా ఆనాడు ప్రతి రోజు పండుగ దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తూ ఉన్నట్టు
పరిశుద్ధాత్మ దేవాని కృపతో స్తోత్రం. అయ్యా నీ దక్షిణాస్తముల బిడ్డలపై ఉంచండి, ఈ అభిషేకముల బిడ్డలపై ఉంచండి నాయన. ఇదిగో ప్రవక్తనైనా నడినెత్తి మొదలుకొని నాయన చివరి పాదము వరకు కూడా అభిషేకము బిడ్డలలో నింపబడుతున్నావు నాయన. కృపతో దీవించండి, కృపతో దీవించండి దేవానికి స్తోత్రమయ్యా. ఇదిగో నీ సేవలు అడుగు పెడుతూ ఉన్నారయ్యా. అయా నీ పరిచర్య కొరకు సమర్పణతో ముందుకు వెళుతూ ఉన్నారు నాయన. అయా బిడ్డలు ప్రభా ఆకుల ప్రిస్కెలావలేనా తండ్రి, నేను సాక్షులుగా నిలుచుదురుగా కానీ చేస్తున్నావు నాయన. దీవించండి, నీ అడుగులు అడుగు వేస్తుంది, నీ వెంబడిస్తున్నాయినా. ఇదిగో ఒక సంతృప్తికరమైనటువంటి నాయన సేవ భారభరితమైన జీవితాన్ని ప్రభా బిడ్డలు కలిగి జీవించడానికి కృపను ఇచ్చేయండి. మన భారము చెంద బిడ్డల హృదయాలను మీరు నింపండి. ఇర్మియాని ఏ రీతిగా అయితే నాయన ఇదిగో కన్నీటి ప్రవక్తగా నిలబెట్టారు, ఆత్మల కొరకు విలపించేటువంటి నాయన ఇదిగో పనివారిగా బిడ్డలు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అయా యొక్క నా తండ్రి అభిషేక కార్యక్రమంలో ప్రభా చేరి వచ్చినటువంటి అయా సేవకులందరికీ హస్తముల బిడ్డలపై ఉంటుండగా అయా నీ హస్తముల బిడ్డలపై ఉంచండి నాయన. ఇదిగో నీ గాయపడిన హస్తముల బిడ్డలపై, నీ కల్వరి రక్తము బిడ్డలపై ప్రోక్షించండి తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బిడ్డలను అభిషేకించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును అనిలుకు ఎస్తేరానికి సదాకాలం వారి సువార్తకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో వీరిని ప్రతిష్ఠిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. వందనాలు. మంచిది నాన్న, వినాలి. ఇక్కడే ఉండండి. ముగింపు ప్రార్థన అయిపోయింది. ఆ ముగింపు ప్రార్థన చేసుకొని ఆశ్రమంతో కూడి ముగించుకుందాం. వీళ్ళకి ప్రతిష్ఠించాము నేను. వినండి నాన్న, నాగట మీద చేయి వేసి వెనకకు చూడకూడదు. కాబట్టి దేవుని పరిచర్యలో కష్టమైన నష్టమైన బాధైనా హింసైనా దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకాలి. అనేకులకు బూదిగంతల వరకు నాకు సాక్షులై ఉండండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి బూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలి. కాబట్టి ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూచుచూ పౌలంటాడు పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి మీరు ఆయనతో అంటుకట్టబడితే యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా మీరు బహుగా ఫలించుదురు. దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపజేయుగాక. ఆమేన్. చివరి ప్రార్థనతో ఆశీర్వాదంతో దాసుబాబు గారు స్తోత్రం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనమైన దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం. సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ అభిషేక ప్రార్థన కూడికను ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అద్భుతంగా తోడుగా నీడుగా ఉండి జరిగించినందుకై స్తోత్రములు నాయన. రాసుడు కుమారుని బట్టి నాయన, రాసుడు అభిషేకాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఈ రోజు నుంచి నాయన పరిచర్యకు అభిషేకించబడి ఉండగా ఈ పరలోకపు వర్తమానము ద్వారా తండ్రి వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ శక్తితో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాం. మరి ఏ ప్రాంతానికి అడుగు పెట్టాలో ప్రభు, ఏ ప్రదేశానికి వెళ్లి రేపటి నుంచి సువార్తను అందించాలో నాయన ఆ ప్రాంతానికి ప్రదేశాన్ని పంపించి వాడుకోండి. కూడికి చేరు వచ్చిన కూడి వచ్చిన దైవజనులందరినీ మీరు దీవించండి. సంఘ కాపురి వారి కుటుంబాన్ని మీరు దీవించండి. విశ్వాసులను, పెద్దలను, చిన్నలను, యవనస్తులు అందరినీ మీరు దీవించండి ప్రభు. ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.